రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ గూడా ఇవి ఒక విషయాన్ని సూటిగా చెప్పాలనుకుంటున్నాను. అది ప్రభుత్వానికి గూడా ఈ విషయం సూటిగా చెప్పాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో చదరం బోర్డనేది చాలా భయంకరమైన బోర్డండి. 2010 నుంచి నేటి దినం వరకు చదరం బోర్డు ఎవరికీ సరైన విధానంలో సర్టిఫికేట్లు ఇష్యూ చేయలేదు. కాబట్టి చదరం బోర్డ్‌ని కొద్దిగా మోడిఫికేషన్ చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో చాలా వరకు నాకు తెలిసి 50% బోకస్ పెన్షన్‌లు ఉన్నాయి వికలాంగులకు సంబంధించి. అట్లాగే వికలాంగులు బోకస్ సర్టిఫికేట్‌లతో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దీన్ని నిర్మూలించాలంటే రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు కూడా సహకరించాలి. అట్లాగే ప్రభుత్వం కూడా దీనిపైన సరైన దృష్టి పెట్టి దీన్ని ఈ బోకస్ సర్టిఫికేట్లను నిర్మూలన చేయడానికి కావలసిన చర్యలు పటిష్టంగా చేపట్టాలి. కాబట్టి చాలా వరకు పెన్షన్లు తొలగించాలంటే ఏదో ఒక జీవో గవర్నమెంట్ విడుదల చేస్తుంది. ఆ జీవో ప్రకారంగా అధికారులకు ఏ విధమైన అవగాహన లేకుండా సర్వే ద్వారా ఏం చేస్తారంటే పెన్షన్లు తొలగిస్తారు. అట్లాంటి పరిస్థితే ఏం జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా జరిగింది. 6 స్టెప్ వాలిడేషన్ అనే పేరుతో చాలా వరకు 1,00,000 పెన్షన్ల దాకా తొలగించడం జరిగింది. కాబట్టి మనం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోకూడదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒకవేళ పెన్షన్లు వెరిఫికేషన్ చేసి బోకస్ పెన్షన్లు తొలగించాలని ఉద్దేశం కలిగి ఉంటే చాలా సమర్థవంతంగా మన పనిని మనం చేయగలగాలి. కాబట్టి వికలాంగుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అలా వహించకపోతే ప్రభుత్వంపై చాలా ఒత్తిడి పెరుగుతుంది. చాలామంది దురుసుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సరైన అవగాహన లేకుండా జీవోలు జారీ చేసి పెన్షన్లు తొలగిస్తుంది అనే భావన కూడా ఏర్పడుతుంది. కాబట్టి ముందస్తుగా నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే మన సాఫ్ట్వేర్ ఈ చదరం సాఫ్ట్వేర్ని పకడ్బందీగా తయారు చేయాలి. 2010 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఇక్కడ ఒక విషయం మీకు అందరికీ కూడా చెప్తున్నాను. చాలా వరకు 2010 నుంచి 2018 వరకు తీసుకున్న చదరం సర్టిఫికేట్లు కొంతమంది వికలాంగుల దగ్గర లేవు. పెన్షన్లు మాత్రం తీసుకుంటున్నారు. చదరం ఐడి నెంబర్లు కూడా ఉన్నాయి. ఆనాడు డిఆర్డిఏ ద్వారా ఇవ్వబడిన సర్టిఫికేట్లు మళ్ళీ ప్రింట్ తీసుకోవాలంటే తిరిగి రీప్రింట్ ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో డిసిహెచ్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఈ యొక్క ఐడిని డిలీట్ చేసుకొని కొత్తగా స్లాట్ బుక్ చేసుకొని కొత్త సర్టిఫికేట్స్ చేసుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది భయపడుతున్నారు ఇలా చేయడానికి. ఎందుకంటే ఒకవేళ మేము చదరం సర్టిఫికేట్ డిలీట్ చేసుకుంటే పెన్షన్ ఏమైనా పోతుందా అనే భయాలు ఉన్నాయి. నిజంగా కొంతమందికి ఫిజికల్గా బౌద్ధికంగా చదరం సర్టిఫికేట్లు లేవు, ప్రింటెడ్ కాపీలు. ఓన్లీ పెన్షన్ మాత్రం వస్తుంది. పెన్షన్ ఐడి ఉంటుంది, తర్వాత చదరం ఐడి కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, బోకస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదంతటినీ కూడా మనం సరైన విధానంలో పకడ్బందీగా కూటమి ప్రభుత్వం ప్రతి దాన్ని ఆలోచించి ఏ ఒక్కరి పెన్షను అన్యాయంగా పోకుండా వికలాంగులు
నిజమైన వికలాంగుల యొక్క పెన్షన్ అన్యాయంగా పోకుండా ఏ విధమైన షరతులు లేకుండా పెన్షన్ ఇవ్వగలగాలి. అన్యాయస్తులుగా ఉన్న బోకస్ వికలాంగులు పెన్షన్లు త్వరితంగా తొలగించాలి. అయితే దీనికి చాలా పటిష్టమైన వైఖరిని అవలంబించాలి. అందుకే వైద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి నేను ఒకే విషయాన్ని చెప్తున్నా. ఒకసారి డిసిహెచ్ఎస్ ద్వారా ఇవ్వబడే చదరం సర్టిఫికేట్లు సాఫ్ట్వేర్ని కొద్దిగా మోడిఫికేషన్ చేసి డాక్టర్లలో స్ట్రిక్ట్గా దాన్ని సర్టిఫికేట్లు ఇవ్వడానికి ప్రణాళికను ఏర్పాటు చేయండి. ఎందుకంటే నాకు తెలిసి ఈ రోజు వరకు ఇచ్చే సర్టిఫికేట్లలో కూడా చాలా బోకస్ సర్టిఫికేట్లు ఉన్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన ప్రభుత్వం. అన్యాయస్తులకు ఏ విధమైన లబ్ధి జరగదు. నిజమైన వికలాంగులకు ఎల్లప్పుడూ న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు నొక్కి చెప్తున్నానంటే 2010 నుంచి 2018 వరకు ఇచ్చే సర్టిఫికేట్లో చాలా వరకు డిసీజ్కి సంబంధించిన సర్టిఫికేట్లు ఏమీ లేవు. వాడి వైకల్యం అవుతైతే ఇచ్చే సర్టిఫికేట్లో ఇంకొకలాగా ఉంటుంది. చాలా తప్పులు, తడకలు, పేర్లు తప్పులు, అన్నీ తప్పులే ఉన్నాయి. కాబట్టి వీటిని పూర్తిగా మనం ఆలోచించి ఇవన్నిటిని కూడా ఏదోలాగా మోడిఫికేషన్ చేసి తిరిగి వాళ్ళకి త్వరితంగా సర్టిఫికెట్లు ఇచ్చే ప్రక్రియను చేపట్టాలి. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనం రాబోయే దినాల్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చాలా అధికంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ నెల 2000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్. రేపు దాని డబుల్ అవుద్ది, త్రిబుల్ అవుద్ది. 10,000 కోట్ల బడ్జెట్ ఒక పెన్షన్లకే ఇస్తే తక్కిన దివ్యాంగుల సంక్షేమానికి ఎక్కడ బడ్జెట్ ఉంటుంది? మనం కూడా ఆలోచించాలి. ప్రభుత్వం మీదే పెన్షన్లు ఇచ్చి అంటే పెన్షన్లు బోకస్ పెన్షన్లు తొలగించవలసిన అవసరం చాలా ఉంది. సుమారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 12 లక్షలు వికలాంగుల పెన్షన్లు ఉన్నా దాంట్లో సుమారు 4 లక్షల దాకా బోకస్ పెన్షన్లు ఉన్నాయి. కానీ దీన్ని చాలా జాగ్రత్తగా నిర్మూలించవలసిన అవసరం ఉంది. ఈ యొక్క బోకస్ పెన్షన్లను నిర్మూలించాలని ఆలోచనతో జీవోలు ఇచ్చేటప్పుడు అధికారులకు అవగాహన లేకుండా, సరైన సిస్టమ్ లేకుండా, సరైన వ్యవహారం లేకుండా పెన్షన్లు ఆ యొక్క సర్టిఫికేట్లు విడుదల చేయడంతో చాలా సమస్యలను నిజమైన వికలాంగులు పడుతున్నారు. గతంలో అదే జరిగింది. డిఎంహెచ్ఓ పెన్షన్ల విషయంలో కూడా అదే జరిగింది. కాబట్టి నాకైతే దీనిపైన మంచి అవగాహన ఉంది. మంచి సిస్టమేటిక్గా 6 నెలల్లో బోకస్ పెన్షన్ని బోకస్ సర్టిఫికేట్లను తొలగించి ఒక సమర్థవంతమైన సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయగలిగే ఆలోచన ఉంది. దాన్ని డెవలప్ చేసే వారితో నన్ను సంప్రదింప చేస్తే చదరం బోర్డు డెవలపర్స్తో నాకు మాట్లాడడానికి అవకాశం కల్పిస్తే, లేకపోతే వాళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడ ఏదేది పెట్టి నిజమైన వైకల్యం ఉన్న వ్యక్తులకి సరైన విధానంలో సర్టిఫికేట్లు ఇచ్చే దిశగా ఏ ఒక్కరు పెన్షన్ కూడా అన్యాయంగా తొలగించకుండా అన్నీ కూడా న్యాయంగా తొలగిస్తూ ఏ ఒక్క సర్టిఫికేట్ తొలగించినా తిరిగి వాడు మన పైన ఎదురుదాడి చేసి ఈ యొక్క చదరం బోర్డుపై దోషారోపణ చేయకుండా
చక్కగా వాళ్ళకి పూసకూర్చేటట్లుగా మీ సర్టిఫికెట్ ఇందు కారణంగా తొలగించడం జరిగింది, మీ పెన్షన్ ఇందు కారణంగా తొలగించడం జరిగింది, మీకు వికలాంగత్వం ఉన్నది అనేది మీరు నిరూపించుకోగలిగే అవకాశాలు ఏమీ లేవు, నిజంగా మీరు బోకస్ వికలాంగులు అనే ధైర్యంగా చెప్పగలిగే విధానంలో సిస్టమ్ని మనం రన్ చేయగలిగితే దానికి సంబంధమైన చర్యలకు సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ నా దగ్గర ఉంది. దాన్ని గవర్నమెంట్ వారికి ఇవ్వాలంటే ఇస్తాను. దాన్ని ఎట్లాగా బోకస్ పెన్షన్ తొలగించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చదరం బోర్డు అనేది చాలా ఉన్నతమైనది. ఆ చదరం బోర్డు ద్వారా ఏ ఒక్క బోకస్ పెన్షన్ కూడా, బోకస్ సర్టిఫికేట్ కూడా విడుదల అవ్వదు. ఈ యొక్క చదరం బోర్డుని అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే విధానంలో తీసుకురావడానికి నేను ఎల్లప్పుడూ ముందు ఉంటాను.